గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలైతే తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరి అయితే ఉగ్రరూపం దాలుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలైతే దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క గోదావరి అయితే ముచ్చటగా మూడవసారి అయితే తన ఉగ్రరూపాన్ని దాల్చు గోదావరి తీర ప్రాంతాలనంతా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గోదావరి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని అలాగే ధవళేశ్వరం మీదుగా అలాగే కోనసీమ జిల్లాకైతే చేరుతుంది. కోనసీమ జిల్లాలో కూడా మూడవసారి అయితే వరద ప్రవాహం వచ్చిన నేపథ్యంలోనే అలాగే వశిష్ట వైనతయ్య వృద్ధ గౌతమి వృద్ధ గౌతమి నదులు అయితే పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కోనసీమ జిల్లాలో కనబడుతుంది. ముఖ్యంగా ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి 11 అడుగుల వరకు కూడా చేరుకుంది. సుమారు 8,80,000 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు అయితే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే 175 గేట్లు కూడా ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు వెత్తి దిగువకి అయితే విడుదల చేస్తున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలు అయితే లోతట్టి లంక గ్రామాలు ఈ యొక్క నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలు ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అలాగే గంటిపేదపూడితో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 4 గ్రామాలు మొత్తం రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలోనే పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. అలాగే ఉడుముడి లంక అక్కడ ఉన్నటువంటి ఉడుముడి లంకతో పాటు అలాగే గంటిపేదపూడి అలాగే కొన్ని లంక గ్రామాలు మొత్తం పడవలపైనే స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు కూడా పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క లంక గ్రామాలలో ఉంటుంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విలీన మండలాలు ముఖ్యంగా అక్కడ గోదావరి వరదలు అయితే అతలాకుతలం చేస్తున్నాయి మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే విలీన మండలంలో ఉన్నటువంటి చింతూరు అలాగే విలీన మండలాలు చింతూరుతో పాటు అలాగే కోనవరంతో పాటు విఆర్పురం ఈ యొక్క అన్ని ప్రాంతాలు కూడా గోదావరి వరద ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. అక్కడ క్రమంగా ఇప్పుడైతే కోనవరం వద్ద అయితే గోదావరి వరద 42 అడుగులు చేరుకున్న నేపథ్యంలోనే పూర్తిగా కోనవరం నుంచి అలాగే చింతూరు నుంచి అలాగే విఆర్పురం పూర్తిగా ఈ అన్ని ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క గోదావరి వరద ముప్పులోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కోనవరం వద్ద ఉన్నటువంటి ఏదైతే అక్కడ భాస్కర్ కాలనీ వాసులు అయితే అక్కడ అందరూ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కోనవరం వద్ద అయితే 42 అడుగులు చేరుకున్న నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాగే విఆర్పురంతో పాటు అలాగే ఈ యొక్క చింతూరుతో పాటు కొన్ని ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే విఆర్పురం వెళ్ళేటువంటి రాకపోకల అంతరాయం కలిగింది. వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జాతీయ రహదారి 326 ఏదైతే ఉందో దానిపై ఈ యొక్క వరద నీరు చేరడంతోనే పూర్తిగా రాకపోకలు మురిసిపోయి అలాగే ఒరిస్సా ఛత్తీస్గఢ్కి వెళ్ళేటువంటి ఈ యొక్క రాకపోకలు కూడా జాతీయ రహదారిపైనే వాహనాలన్నీ కూడా దారి పడకుండా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కోనవరం నుంచి భద్రాచలం వెళ్ళాలంటే ఆ యొక్క ప్రాంతం కూడా ఆ యొక్క వరద నీరు చేరడంతో రాకపోకలకు అయితే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడింది. అలాగే కొన్ని ప్రాంతాలు ఏదైతే కోనవరంతో పాటు ఈ యొక్క చింతూరు అలాగే విఆర్పురంతో ఉన్నటువంటి విలీన మండలాలన్నీ కూడా ఈ యొక్క గోదావరి వరద అయితే క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఆ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క ఏదైతే చింతూరు ఐటీడీఏ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఐటీడీఏ అధికారులు. ఈ యొక్క వరద పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఇంకా వరద అంటే భద్రాచలం వద్ద అయితే వరద పెరుగుతుంది. పైనుంచి కురిసినటువంటి వర్షాలు అయితే దిగువకు వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలు అలాగే తెలంగాణ నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి పొంగిన వరదలు అయితే ప్రస్తుతం అయితే గోదావరిలోకి చేరుతున్న నేపథ్యంలోనే ఇంకా ఆ వరద ప్రవాహం అయితే ఎక్కువగా పెరుగుతుంది. అంటే ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద అయితే స్వల్పంగా పెరుగుతూ వస్తున్నటువంటి గోదావరి ఇంకా 2-3 రోజుల్లో ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. అలాగే మొత్తం గోదావరి తీర ప్రాంతంలో అందరూ కూడా ఏజెన్సీ చింతూరు మొదలుకొని అక్కడ నుంచి ఈ యొక్క ఇప్పుడు గండిపోచమ్మ ఆలయం నుంచి అలాగే ఈ యొక్క శబరి మొత్తం పక్కన కోనవరం వద్ద శబరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. షోకులేరు వాగు మొత్తం వాగులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ నుంచి దిగువ వస్తున్న నేపథ్యంలోనే గండిపోచమ్మ ఆలయం గత కొన్నాళ్ళ నుంచి కూడా గోదావరి వరద నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే
పోలవరం ఎగువ కాపర్ డ్యాము ఉన్న నేపథ్యంలోనే గండిపోచమ్మ గత కొన్ని రోజుల నుంచి కూడా నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూజలు కూడా వడ్డీనే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం వద్ద అయితే 175 రేట్ల నుంచి కూడా దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరంతో పాటు అయినవెల్లి ఈ యొక్క కాజువేపై కూడా నీరు చేరుతుంది. అలాగే ఆ పశ్చిమ గోదావరి జిల్లాకి అలాగే పి గన్నవరం ఉన్నటువంటి రాకపోకలు ఏదైతే అక్కడ మొత్తం ప్రధానంగా కాజువేపైకి నీరు చేరడంతోనే అక్కడ మొత్తం పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి పి గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలకైతే వరద అయితే మూడవసారి ఈ వరద కష్టాలు అయితే తప్పడం లేదని మనం ప్రధానంగా చెప్పచ్చు. అలాగే ఏజెన్సీ ప్రాంతం నుంచి అలాగే మొత్తం అందరూ కూడా గోదావరి తీర ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అలాగే అధికారులు అయితే ఓ పక్కన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం వద్ద అయితే 11 అడుగుల వరకు కూడా నీటి మట్టం అయితే చేరుకుంటుంది. 8,80,000 పైగా క్యూసెక్కుల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. అలాగే లంక గ్రామాల ప్రజలైతే ఇంకా ఆ పి గన్నవరం అయినవెల్లి కావచ్చు, అలాగే ఆ గంటి పెదపూడు కావచ్చు, అలాగే ఆ కనకాయ లంక కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇంకా పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా 2-3 రోజుల్లో ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు అధికారులు కూడా. అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళకైతే సూచిస్తున్నప్పటికీ కోనసీమ జిల్లా వాసులకైతే వరద కష్టాలు అయితే నెల రోజుల నుంచి కూడా ఇంకా ఆ కోనసీమ జిల్లా వాసులు అయితే వరద కష్టాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. చింతూరు ఏజెన్సీలోని వరదలు అయితే ఆ విధంగా వెంటాడుతున్నాయి. కోనసీమ జిల్లా వాసులు అయితే ఈ విధంగా అయితే వరద కష్టాలు అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా కనపడుతుందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.